దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 7-8 వచనాలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. ఓకేనా? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రైజ్ ది లార్డ్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి మాటలో ఉన్న సంగతి మీకు తెలుసు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరైనా మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. డోంట్ వరీ అని ఒక మంచి మాటతో ముగింపులోకి తీసుకెళ్తాడు సీమోను పేతురు తన పత్రికలో. ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో అంతటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే దాదాపు చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగానే ఉంది. అది నిగూఢత ఏమీ లేనట్టుగానే ఉంది. కానీ ఒక్క పాయింట్ మీదకి మీ మనసును తీసుకెళ్తాను నేను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే భయము లేని బుద్ధి, నిర్భయము, నిబ్బరము. ప్రకృతి వికృతులు ఉంటాయి కదా, దువ్వు, దూరము, సంద్రము, సముద్రము, సంద్రము, సంతోషము, సంతసము, ప్రకృతి వికృతులు ఉంటాయి. వాటిలో ఇట్లా వస్తాయి అన్నమాట. నిర్భయము, నిబ్బరము, సముద్రము, సంద్రము, దూరము, దువ్వు, దూరము. దువ్వు అంటే తల దువ్వు అనేది తెలుసు చాలామందికి. దూరానికి ప్రకృతి వికృతుల్లో దువ్వు అని కూడా అంటారు. ఐడియా ఉందా మీకు? రైట్. అట్లాగా నిబ్బరము అంటే నిర్భయము, అంటే భయము లేకుండా ఉండటం. మంచి మాటలు చెప్పాడు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు గనక, మీకంటే ముందు లైన్లో ఉన్నోళ్ళని చూసి మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆయన పిల్లలు గనక మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఘనంగానే చూడాలనుకుంటున్నాడు, కానీ ఘనహీనంగా మిమ్మల్ని ఉంచాలని దేవుడు అనుకోవటం లేదు అనేది చెప్తున్నాడు. అయితే ఒక కాలం ఉంటుంది, మనల్ని దేవుడు, మన మనస్తత్వం ఏంటంటే మనం దేవుణ్ణి గణపరుచుకుందామని. మన హృదయ వాంఛ ఏంటంటే మనం దేవుణ్ణి గణపరుచుకోవటంలో ఆనందపడతాం, సంతోషపడతాం. మన సంతోషం అందులో వెతుక్కుంటాం. దేవుణ్ణి మహింపరచడంలో, ఘనపరచడంలో, కీర్తించడంలో, ప్రస్తుతించడంలో, ఆయన్ని గుర్తు చేసుకోవటంలో, ఆయన సన్మానించడంలో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం. మరి మీకు ఎలా ఉంది? కానీ నాకైతే అదే ఉంటుంది. ఆయన మహిమలో, ఆయన ఘనపరుచుకోవటంలో నాకు ఆనందం ఉంటుంది. దేవుని వ్యక్తిత్వంలో ఉన్న ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే, ఆయన అంత గొప్పవాడై ఉండి, నిజంగా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి తానే అర్హుడై ఉండి, ఆయన ఘనతను వెతుకుతున్న మనల్ని ఘనపరచడం కోసం వెతుక్కుంటాడు ఆయన. దేవుని పిల్లలంగా మనందరం కలిసి ఆయన ఘనతను వెతుకుతుంటే, ఆయన మహిమను వెతుకుతుంటే, ఆయన చూడు ఎవరి ఘనతని, ఎవరి మహిమను వెతుకుతున్నాడు తెలుసా? ఆయన మన ఘనతని, మన మహిమను వెతుకుతున్నాడట. ఇది నిజమని మీరు నమ్ముతారా? నన్ను ఘనపరచు వానిని అంటే, నువ్వు నా ఘనతను వెతుకుతున్నప్పుడు నిశ్చయంగా నేను కూడా నీ ఘనతను వెతుకుతాను అనే మాట చెప్పకనే చెప్తున్నాడు. అంతేకాదు, తన నిత్య మహిమకు పిలిచాడట. మనం అందించే ఘనతను పొందుకోవటమే కాదు, మనం అందించే ఘనతను పొందుకుంటున్న మన
మీరు ఘనపరిచినా ఘనపరచకపోయినా నేను ఘనుణ్ణే, ఆ విషయంలో డౌట్ ఏం లేదు. కానీ మీకేమో నన్ను ఘనపరచడంలో ఆనందం ఉంది నా పిల్లలారా, నాకేమో మిమ్మల్ని ఘనపరచడంలో ఆనందం ఉంది అంటాడు. ఒక తల్లిదండ్రిగా నీ పిల్లలు నిన్ను ఘనపరచాలని కోరటమే కాదు, నువ్వు కూడా నీ పిల్లల ఘనతను వెతుకుతావా లేదా? యథార్థంగా చెప్పు. నీ పిల్లలు మంచిగా పేరు సంపాదించుకోవాలని, వారు మంచిగా అన్ని పొందుకోవాలని, వారు ఒకరికంటే ఉన్నతంగా ఉండాలని, వారు అలా ఉండాలి, వారు ఇలా ఉండాలి, వారు అలా కావాలి, వారు ఇలా కావాలి, వారు అంత కావాలి, ఎంత అనుకోరా? ఇంకా చెప్పాలంటే మీరు ఘనహీనంగా ఉన్నా మీ పిల్లలు ఘనులై ఉండాలని కోరుకుంటారు. నేను కూడా అంతేనండి. నేను ఏదో అరాకొర ఉన్నా మీరు నాకంటే ఘనులై ఉండాలి, గొప్పగా ఉండాలి, నాకంటే ఉన్నతంగా ఉండాలి, నాకంటే ఎక్కువ డీప్గా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలి, నాతో పాటు కాకుండా నాకంటే ఎక్కువగా దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి, ప్రతిదీ కూడా మీరు ఆయనతో డీల్ చేయగలగాలి అని నేను కోరుకుంటానండి. నాకంటే ఉన్నతంగా దేవుని పని చేయాలి, నాకంటే ఉన్నతంగా సేవ చేయాలి, నాకంటే ఉన్నతంగా దేవుని రాజ్యంలో ఉండాలి అని కోరుకుంటా. నాకు నమ్మకం కూడా మీరు నాకంటే ఉన్నతంగానే ఉంటారని, ఎందుకంటే మీరు నాకంటే చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంది అట్ట చూస్తున్నారు? నిజమే నేను చెప్పేది, మీరు నాకంటే చాలా మంచోళ్ళు. అది నీ ఫీలింగు. నువ్వు మంచోడు అని మా ఫీలింగ్ అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. అయినా సరే నిజం ఇదే, మీరు నాకంటే చాలా మంచోళ్ళు అనేది నా ఫీలింగు. ఒక ఆత్మీయ తండ్రిగా, మీ ఆత్మల రక్షణలోకి నడిపించినటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా, లేదా ఉపదేశం ద్వారా మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఒక బోధకుడిగా నేను కూడా మీరందరూ నన్ను కనపరచాలని వెతకను, కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మీరు ఘనంగా ఉండాలి, ఘనులై ఉండాలి అని నేను మీ ఘనతను వెతుక్కుంటా. మనమే కాదు, మనందరి సృష్టికర్త అయినటువంటి ప్రభువు కూడా మన ఘనతను వెతుక్కుంటాడు. ఆయన మనకు ఆయన్ని కనపరుచుకుంటే తృప్తి, ఆయనకేమో మనల్ని కనపరిస్తే తృప్తి. అదేంది అనకండి, అదంతే తండ్రి ప్రేమ. తమ్ముడు అర్థమవుతుందా? ఇది వాస్తవం. లేఖనమే స్పష్టంగా చెప్పిన సాక్ష్యం. నన్ను ఘనపరచువాని అన్నాడు. ఆ ఒక్కటే మాట కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంగా మీరు చూస్తే ఆయన మహిమ పరచను అని ఉంటుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని ఏం చేశాను? మహిమపరచను. అదేందండి, మనం కదా దేవుడిని మహింపరచాలి. మహిమని ఎవరెవరు మహింపరచాలి? ఎవరెవరిని మహింపరచాలి? పెద్ద చెప్పాలి. పాటలు పాడండి. సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఎవరికి ఆపాదించావు? మహిమ ఎవరిది? ఆయనదేగా. ఎన్ని పాటలన్నా చూడు, మహిమ ఆయనకే. కానీ ఇక్కడ వింత చూడు, మనం ఆయన మహిమను వెతుక్కుంటుంటే ఆయన మనల్ని మహిమపరచాలని వెతుక్కుంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు ఏం వెతుకుతున్నాడు? మనం దేవుళ్ళో ఏం వెతుక్కుంటున్నాం, దేవుడు మన కోసం ఏం వెతుక్కుంటున్నాడు, మనలో ఏం వెతుకుతున్నాడు, మన కోసం ఏం వెతుకుతున్నాడు అన్న ఒక ప్రశ్న మీద ఒక అద్భుతమైన అంశం ఇది. స్తోత్రం. తెలుసుకోవాల్సింది కూడా. దేవుని దగ్గర నుంచి మనం ఏం వెతుక్కుంటాం? మనకు కావాల్సిన సమస్తం ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అవసరాలకు కావాల్సిన సహాయం దేవుని దగ్గర వెతుకుతాం. వాటితో పాటు దేవుని మహిమను వెతుకుతాం, దేవుని ఘనతను వెతుకుతాం, దేవుని స్తుతిని మనం వెతుకుతాం, దేవుని సన్నిధిని మనం వెతుకుతాం, దేవుని సహవాసాన్ని మనం వెతుకుతాం, దేవుని సాహచర్యాన్ని మనం వెతుకుతాం, ప్రభువుతో సహజీవనాన్ని మనం వెతుకుతాం, కోరుకుంటాం. అలా జరిగించాలని ఆశపడతాం, ఆరాటపడతాం.
అదే సమయంలో దేవుడు కూడా వెతుక్కుంటున్నాడు. మనం ఎలాగైతే ఆయన సన్నిధిని ఆకాంక్షిస్తామో దేవుడు కూడా మన సన్నిధిని ఆకాంక్షిస్తున్నాడని మనం గుర్తుపట్టాలి. మనకెప్పుడో కుదిరినప్పుడు మనం దేవుని సన్నిధిని వెతుకుతాం, కానీ దేవుడు ఎనీ టైం మన సన్నిధిని ఆయన వెతుకుతున్నాడని మనం ఎరగం, కానీ అది నిజం. మనది పెద్ద గొప్ప సన్నిధి అని మన సన్నిధిని దేవుడు వెతుకుతున్నాడు పెద్ద. మనము మన ఫేసులు, మనకు మళ్ళీ మనం ఉండేది ఒక సన్నిధి. మన సన్నిధిని దేవుడు ఎవరికన్నాను అనొద్దు, నేను చెప్పేది నిజం. కావాలంటే పరమగీత 2 చూసుకో. నా పావురమా, నా నిష్కళంకురాలా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖం నాకు కనబడనిమ్మ. దాని అర్థం ఏందో ఒకసారి చెప్పండి మీరు నాకు. నీ ముఖం నాకు కనబడాలి, నీ స్వరం నాకు వినబడాలి, టోటల్గా నువ్వు నాకు సమీపంలోకి రావాలి, నేను నీ సన్నిధిని, దేవుని సన్నిధిని మానవుడు వెతకడమే కాదు, మానవుడి యొక్క సహచర్యాన్ని, సహవాసాన్ని, మానవుని యొక్క సన్నిధిని కూడా దేవుడు వెతుక్కుంటున్నాడంటే ఇది చిన్న విషయమా? దైవస్వరాన్ని వినడానికి మనం ఎలా ఆకాంక్షిస్తామో, దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నీ స్వరము వినిపించయ్యా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. మస్తు పాటలు ఉన్నాయి. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం. లేవా దేవా నీ స్వరం వినిపించమని పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు భక్తులు వెతికినే ఉన్నాయి. అదే సమయంలో దేవుడు కూడా మన స్వరం వినాలని ఆశిస్తున్నాడు, మన ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాడు, మనం ఆయన దగ్గర సమీపంగా ఉండాలి, మనం ఆయనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడని. అంటే టోటల్గా సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన సన్నిధిని వెతికినట్టు ఆయన మన సన్నిధిని రాసుకోవచ్చు. ఇది తేలికైన మాట కాదు, మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలా విలువైన విషయం. స్తోత్రం. మళ్ళీ నీ సహచర్యాన్ని, నీ సహవాసాన్ని మీ వాళ్ళే ఒప్పుకోరు. ముందు పక్కకు పో, నువ్వు నీ ముఖం చూస్తున్నావు చిరాకు, పక్కకు పో అంటారు. నీ ముఖం చూసి చెదరు, పక్కకు పోను అంటారు. నీ ముఖం నాకు చూపించొద్దు అంట. కాసేపు నువ్వు గడిపేవంటే ఇంకా కాసేపటికి చిరాకేస్తుంది, పక్కకు పో, వాళ్ళన్నా లేచి వెళ్ళిపోతారు. మన ముఖము, మన స్వరము, మన సన్నిధి మనుషులకే నచ్చదు, కానీ దేవుడు మాత్రం మనల్ని కోరుకుంటున్నాడు అలాగా. లేఖనంలో చూపించి మరీ చెబుతున్నా, నేను నా సొంత మాటలు చెప్పట్లా, అందుకే పాడుకున్నా. నేను పాడుకున్న పాటలో కూడా చాలా మెన్షన్ చేసుకున్నా. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? యేసయ్యకి ఎప్పుడు మన ధ్యాసేనంట. మళ్ళీ మనకు వెంటనే ఫీలింగ్ వచ్చింది, అంటే దైవ స్వరంతో పాటు సైతాన్ స్వరం కూడా పక్కన వినపడదు. నువ్వు నీ ఫేసు, దేవుడు నీ కోసం ఎప్పుడు ధ్యాస. అద్దంలో చూసుకున్నా ఎప్పుడన్నా? అద్దంలో చూసుకున్నా నువ్వు, నీ అవతారం, నీ బతుకు, నీ తెలివి పెద్ద ఇదని నువ్వు నీ కోసం దేవుడు ఎప్పుడు నీ మీద ధ్యాస పెట్టుకుని ఉంటాడు అంటాడు. వాడు ఒక లూసిఫర్గా ఉంటాడు మనకి, ఎందుకు సిగ్గులేనివాడు వాడు చెబుతుంటాడు మనకి, పోరస్ అయితానా నాలోని. నా తండ్రి నన్ను నిర్మించుకున్నాడు రా. ఈ లోకంలో ఎవడికి నా మీద ధ్యాస లేకపోయినా నన్ను నిర్మించుకున్న ఆ చేతులు నన్ను నిర్మించినాయి. ఈ బొమ్మను చేసింది ఆయనే, ఈ బొమ్మ, ఈ నాసికరంధ్రాలలో ఊపిరుదింది ఆయనే, ఇన్నాళ్ళు కాచుకుంది ఆయనే. ఆయన కాక ఇంకెవడుకుంటుందిరా నా మీద ధ్యాస? నేను ఎదవనైనా నా మీదే ఉంటుంది, నేను మంచివాడినైనా నా మీదే ఉంటుంది, నేను చెడిపోయినోడైనా నా మీదే ఉంటుంది, నేను మంచిగా ప్రవర్తించేవాడినైనా నా తండ్రికి నా మీదే ఉంటుందిరా ధ్యాస. ఎందుకు? సియోను కుమారి యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది.
స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా, తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు ఆయన. అవి ఒట్టి మాటలా, అబద్ధం మాటలా? అంటే అప్పుడు సియోనుకు చెప్పాడులే అన్నయ్య, మనకు కాదుగా, నాకు కాదుగా అనొద్దు. సియోనుకు చెబితే పుస్తకంలో నీకెందుకు ఇచ్చాడు? నువ్వే ఆయన సియోనువి. స్తోత్రం. నేనే ఆయన సియోన్ని. అందుకే ఆ మాటలు వాళ్ళకి కాదు, నీకు నాకు కూడా వర్తిస్తాయి. మరి ఇప్పుడు నా పాట తప్ప? నా ఊపిరైంది నీ. ఎందుకు నా మీద నీకు ఎప్పుడు ధ్యాస అంటే దానికి కారణం ముందే ఉదేవు కదా, నాలో పనిచేస్తుంది నీ జీవమే కదా. అందుకే ఎప్పుడు నీ ధ్యాస అంతా నా మీదే. నేను ఏడ్చిన వేళ నాకు దగ్గరలో ఉన్నావు, నేను ఆనందంగా ఉన్నప్పుడు నాతో ఆనందించావు, నా హృదయం చెదరినప్పుడు, గుండె చెదరినప్పుడు నన్ను ధైర్యపరిచావు, ప్రమాదంలో నేను ఉన్నప్పుడు నన్ను ఎత్తుకున్నావు. ఎన్నోసార్లు కలత చెందిన వేళ నీ వాక్కు చేత నన్ను సంధించి సేవ్ చేశావు. నాకు ఈ బ్రతుకు వద్దు అనుకున్న ఘట్టంలో నా వాళ్ళు ఎవరు గుర్తించలేదు, కానీ నీవు నీ స్వరాన్ని పంపి నీ వాక్కు ద్వారా నన్ను కాపాడావు, బ్రతికించావు. ఎప్పుడు మర్చిపోయావు? ఎప్పుడు మర్చిపోయావు తండ్రి? రాత్రులు నన్ను వెతుకుతానే ఉన్నావు, పగలు నన్ను కాచుకుంటానే ఉన్నావు. లోకమంతా గాఢ నిద్రపోతున్న వేళ నేను సైతం ఆదమర్చి నిద్రపోతున్న వేళ నా ప్రక్కనే నిలిచి నన్ను చూస్తానే ఉన్నావు. నువ్వు ఎప్పుడు మర్చిపోయావు నన్ను? నువ్వు ఏ ఘడిలో మర్చిపోయావు? నిజమా కాదా? మరి ఇప్పుడు ఆయనకి ధ్యాస ఉండదా? నువ్వు నమ్ము నమ్మకపో, ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంటానే ఉంటుంది. నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు. నువ్వు నిర్లక్ష్యం చేసినా ఆయన నిన్ను దృష్టిస్తానే ఉంటాడు. ఆయన ధ్యాస మన మీద, ఆయన చెవులు మన స్వరం కోసం, ఆయన కన్నులు మన సన్నిధి కోసం చూస్తూ ఉంటాయి. మళ్ళీ మట్టి పురుగులో ఎందుకు చెల్లం మన లెక్క ప్రకారం, కానీ మనం ఆయనకి చాలా విలువైన పాత్రలం. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు అంతటి వాళ్ళమా మనం? 6 రెక్కలు గల శరాపులు అంతటి వాళ్ళమా మనం? మహాదూతలు అంత గొప్ప వాళ్ళమా మనం? కానీ గొప్పగా ఎంచాడు ఆయన. నిజమే, మీరు నాకు గొప్ప, ఎందుకంటే మిమ్మల్ని నేను నా పోలికగా చేసుకున్నాను. మిమ్మల్ని మాత్రమే నేను నా పోలికగా చేసుకున్నాను. మీలో మాత్రమే నా జీవాన్ని ఊదాను. అందుకే దూతలు, కెరూబులు, శరాపులు, వీళ్ళందరికంటే కూడా మీరు నాకు ఎక్కువ నా పిల్లలారా అంటాడు ఆయన. నా పిల్లలారా అంటాడు ఆయన. నా పిల్లలారా అంటాడు ఆయన. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా, ఆరాధనే చెయ్యనా పొందనా. నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే మొత్తం లేఖనం చూపించి చెబుతున్నాను నేను. ఇశ్రాయేలు స్తుతులపై ఆయన ఆసీనుడు, పరిశుద్ధుల ప్రార్థనల వైపు ఆయన చెవులున్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించుచున్నాడు. మలాకి గ్రంథము అదేదో అధ్యాయం, అదేదో వచనం మీకు తెలియదు అంటండి. మూడో అధ్యాయం 16వ వాక్యం అండర్లైన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంది. ఆయన చెవి ఒగ్గి ఆలకిస్తున్నాడంట భక్తులు మాట్లాడుకుంటుంటే. ఎందుకంటే భక్తులు మాట్లాడేది ఎవరి గురించి? బజార్లో సంగతుల గురించా? మరి ఎవరు భక్తులు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతారు? భక్తుల సంభాషణ ఎవరి చుట్టూ తిరిగిద్ది? ఆయన చుట్టే.
అందుకే భక్తులు ఇద్దరు కలుసుకున్నారంటే ఫస్ట్ ప్రైజ్ లాడ్ అనుకుంటారు, లేదా వందనాలు అనుకుంటారు. ఫస్ట్ మొదలు పెట్టడమే ఇద్దరు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, ప్రభువుకి స్తుతి. వెంటనే ప్రభువుని గుర్తు చేసుకుంటారు ఇద్దరు కలిసినప్పుడు. ఇక భక్తుల సంభాషణ ఆయన చుట్టూ, ఆయన చిత్తం చుట్టూ సంచరిస్తుంది కనుక, ఓహో ఇద్దరు నా బిడ్డలు ఎదురు పడ్డారు, వీరు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో చూడాలి. నిజంగా ఇద్దరు భక్తులు కలిసి సెల్ ఫోన్ గురించి మాట్లాడడానికి పాప ఆయన పరిస్థితి ఏంది? ఇద్దరు భక్తులు కలుసుకొని ఇంటి పక్కన స్టోరీ మాట్లాడుకున్నారు అనుకో, వాళ్ళ అమ్మాయి లేచిపోయిందంట, లేదా లేచి వచ్చిందంట అని మాట్లాడుకున్నారు అనుకో, ఆయన పరిస్థితి ఏంది? మీరేం భక్తులు? పనికి మళ్ళీ భక్తులండి. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. బాబా బాబా, రాజుల రాజా నీరాకడనే స్మరించి తప్పించి నే కాచుకోటిని. మన స్మరణ ఏంది? మన స్మరణ ఆయన రాకడ. తన నామమును స్మరించుచు ఉండు వారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాస్తున్నాడంట. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నా ఉదయగానం నీ నామమే, నా హృదయ ధ్యానం నీ వాక్యమే. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. నిద్ర వచ్చిన వాళ్ళు ఇంకా గట్టిగా చెబుదాం. అది అంత బాగా వింటున్నారు అన్నమాట. అది తెలిసి ఏడో చోట బుక్ అవుతారు మీరు. అందుకే చురుగ్గా ఉండాలి. ఇప్పుడు వచ్చిన అసలు ఆ పాయింట్ దగ్గరకు వద్దామని, ఇప్పుడు మరి పై వచ్చిన దగ్గర మొదలు పెట్టాను. ఇది ఎప్పటికైద్దో తెలియదు. అనుకున్న వచ్చిన దగ్గరికి మరి రేపు ఆన్లైన్కి వచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. గోళ్ళని పనులు జరుగుతున్నాయి అవతల. కానీ ఈ విషయాలు మాత్రం కొంచెం గట్టిగా తీసుకోండి మనసులో. నిజంగా దేవుని వాక్యాలు చాలా పాటలు పాడుకున్నా అట్లనే. నేనే నీ లోకమా, నీవే నా సొంతం అని పాట పాడుకున్నా. ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నానంటే, దేవుడు మనల్ని తక్కువగా చూడట్లేదు. దేవుడు మనల్ని తక్కువగా చూడట్లా. మనల్ని సమాజం తక్కువగా చూడవచ్చు, లేదా నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవచ్చు, లేదా నీ ఇంటి వారు నిన్ను తక్కువగా చూడవచ్చు, లేదా నీ ఇరుగు పొరుగులు, లేకపోతే నువ్వు నా అనుకున్న వాళ్ళు నిన్ను తేలిగ్గా చూడవచ్చు. వాళ్ళు నిన్ను చీప్గా లెక్కేయచ్చు, వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు. వాళ్ళ ఎదుట నీకు ఎంత మాత్రం విలువ లేకుండా ఉండొచ్చు. నీ తెలివిని విమర్శించవచ్చు, నీ క్యారెక్టర్ని వాళ్ళు తృణీకరించవచ్చు, లేదా నీ ఆర్థిక స్థితిని బట్టి నిన్ను తేలిగ్గా మాట్లాడుతుండొచ్చు. సో ఎన్నో కారణాలు ఉండొచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించడానికి, లెక్క చేయకపోవడానికి, పట్టించుకోకపోవడానికి. కానీ ప్రభువు మాత్రం నీ విషయంలో అలా లేడు. ఆయన ఎన్నడూ నిన్ను తక్కువగా చూడలేదు, చూడడు, చూడబోడు కూడా. మెట్టుకి ఈ ఒక్క విషయం నీకు స్పష్టంగా అర్థమైతే చాలు, కొండంత ధైర్యం వస్తుంది, గుండెకు గొప్ప ఆదరణ కలిగిద్ది. ఎందుకంటే ఇది బైబిల్ వాక్య సత్యం కనుక తప్పకుండా ఈ మాటలకు జీవం ఉంటుంది. అది మీ హృదయాలకు స్వాంతనం ఇస్తుంది, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఒక్కోసారి కూర్చొని ఆయన తన లేఖనాల్లో ఏమేమి రాయించాడో వాటన్నిటిని ఒక్కసారి బేరీజ్ వేసి చూసుకొని అంచనా వేసుకుంటే మైండ్ పోయింది నాకు. ఏంది దేవా, నేను అంత సీరియసా నీకని? అసలు నువ్వెక్కడా నేనెక్కడా అని అంత గొప్పవాడివై ఉండి నా విషయంలో ఇంత కేర్ఫుల్లా, ఇంత సీరియసా? నేను తినగోరిన పదార్థంతో సహా కనిపెడతాడు ఆయన. నీకు కూడా అంతే. నేను ఒక్కడే కాదు, మీకు కూడా. నీకు తెలుసా సాక్ష్యం? ఎన్నోసార్లు నువ్వు తినాలనుకున్న పదార్థం వేరే వారి ద్వారా నీ దగ్గరికి వచ్చింది. ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? నువ్వు కట్టుకోవాలనుకున్న బట్ట వేరే వారి ద్వారా నీకు వచ్చింది. నువ్వు పొందాలనుకున్నది ఏదో ఇతరుల ద్వారా నీకు అందింది. ఊహించలేదు, నువ్వు ఎట్లా వచ్చిందో నీకు తెలియదు, కానీ వచ్చింది నీ దగ్గరికి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? ఇప్పుడు చెప్పు నాకు, ఎవరు ఎట్లా వచ్చింది? మన హృదయంలో కలిగిన ఆశల, ఆలోచనలు, ఆ వాంఛలను ఆయన ఎరిగి మనం ఆశించినవి మనం ముందుకు వచ్చేటట్టు చేసి, సదరు వ్యక్తుల్ని ప్రేరేపించి తెచ్చి నీ ముందుకు వచ్చేటట్టు చేసి, అవి చూసినప్పుడు, అవి పొందినప్పుడు నువ్వు ఆయన్ని గుర్తు చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు సంతోషించావు చూడు, అది చాలనుకొని సంతోషపడ్డాడు ఆయన.
మళ్ళీ ఆయన చరాచర జగత్తును నిర్మించిన నిర్మాత, విశ్వానికి చక్రవర్తి. ఆయన సృష్టించిన లోకం చూస్తే ఇక జస్ట్ ఆ లోకం గురించి వివరణ తెలుసుకుంటే చాలు ఈ జీవితానికి అనిపించిద్ది. అంత పెద్ద లోకం, అంత పెద్ద విశ్వం, ప్రపంచం. మరేదన్నా దేవుడు అంటే పొడి సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. ఇంత పెద్ద భూమండలాన్ని కొలపాత్రలో కొలిచి పోసాడంట. నేను కాదు, యెషయా గ్రంథం 40:12 చెప్పింది. ధన్మాన్ని రాసుకొని నాకు వెళ్ళి చూడు, అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా? దేవుడికి నువ్వు ఘనంగా ఉన్నావా లేకపోతే ఘనహీనంగా ఉన్నావా? దేవునికి ఏం వెతుకుతున్నాడు దేవుడు? నీ సన్నిధిని వెతుకుతున్నాడా లేదా? నీ ఘనతను వెతుకుతున్నాడా లేదా? నిన్ను మయంపరచాలని ఆశిస్తున్నాడా లేదా?